హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సుసి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ గోంగూర బిర్యానీ అండి. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. దీని తయారీ కోసం ముందుగా బాండి పెట్టుకుని అందులో కాస్త నెయ్యి, ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మసాలా స్పైసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలండి. స్పైసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా. అండ్ ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత నేను అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర కలిపి పేస్ట్ చేసుకున్నాను. అది ఒక పెద్ద టేబుల్ స్పూన్ పేస్ట్ వేసుకున్నాను. అది పచ్చివాసన పోయేలాగా మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 టమాటోస్ని కూడా యాడ్ చేసుకున్నానండి. టమాటో కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక కట్ట గోంగూర కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకున్నామండి. అది ఇందులో వేసుకోవాలి. గోంగూరను కూడా టమాటోస్తో పాటు బాగా మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ ఉంటే ఇది మగ్గిపోతుందండి. బాగా కలిసే విధంగా కలుపుకున్నామంటే చూసారా, ఇప్పుడు చక్కగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా కారం వేసుకోవాలండి. అలానే రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి. గోంగూర పులుపుని మనం కవర్ చేయాలంటే కారం కొంచెం ఎక్కువ పడుతుందండి. అందుకే నేను పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకున్నాను. ఒకవేళ కారం వేయడం ఇష్టం లేదన్న వాళ్ళు పచ్చిమిర్చిని ఇంకాస్త ఎక్కువగా వేసుకోండి. నేను ఒక అర కేజీ బియ్యం తీసుకున్నానండి. అది ఒక గ్లాస్తో కొలత తీసుకున్నాను. కడిగి పెట్టుకున్నాను. ఆ రైస్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం దీన్ని ఇలాగా హీట్ అవనిస్తే ఆ రైస్కి ఆ పులుపు అది పడుతుందనమాట. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకోవడమే. నేను విజిల్ పెట్టట్లేదు కాబట్టి 2 గ్లాసులు వేసాను. ఒకవేళ మీరు విజిల్ పెట్టేలాగైతే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి. చూసారా, ఒక 2 మినిట్స్లో చక్కగా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. గోంగూర బిర్యానీతో పాటు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, వేడి వేడి గోంగూర బిర్యానీలో చికెన్ కర్రీ కాంబినేషన్ ఎలా ఉంటుందని నేను చెప్పాల్సిన అవసరం లేదండి. మీకు అందరికీ తెలిసిందే, ఇది డెడ్లీ కాంబినేషన్. ఈజీ ఇంగ్రీడియంట్స్తో మన దగ్గర ఇంట్లో ఉన్న వాటితో ఒక గోంగూర కట్టు ఉంటే చాలు. ఇలా వెరైటీగా బిర్యానీ చేయండి. ఈ రైనీ సీజన్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.